అందరికీ నమస్కారం. మీ ఉషా టీచరు ఈరోజు మీకు ఒక హీరోతో ముందుకొచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ అబలా బోస్. ఎవరబ్బా ఈమె? భలే ఉంది పేరు. సరే, ఈమె ఫోటో చూడండి, చూశారు కదా. ఇప్పుడు ఈమె కోసం చెప్పుకుందాం. ఈమె 1865 ఆగస్టు 8న బంగ్లాదేశ్లో జన్మించింది. మరి ఈమె తండ్రి ఎవరో తెలుసా? బ్రహ్మ సమాజ సంస్కర్త దుర్గా మోహన్ దాస్. అయితే ఈమె గొప్పతనం ఏంటబ్బా అని మీరు అనుకుంటున్నారా? మొట్టమొదట వైద్య విద్యను అభ్యసించే తొలి మహిళగా మనం చెప్పుకోవచ్చు. మహిళలకి విద్య అంటే చాలా కష్టం మాట, కష్టతరమైన కాలం అది. ఆ టైంలో వైద్య విద్య కోసం స్కాలర్షిప్స్ తీసుకొని కలకత్తా యూనివర్సిటీలో ట్రై చేశారు. కానీ మహిళ అయిపోవడం వల్ల ఈమెకి అక్కడ ప్రవేశం దొరకలేదు. కానీ ఆమె అక్కడితో ఆగలేదు. 1882 మద్రాస్ మెడికల్ కాలేజ్లోని సీట్ సంపాదించి ఎలాగైతేనే తన మెడిసిన్ని కంప్లీట్ చేసింది. ఇంకా ఈమె పర్సనల్ లైఫ్లోకి వెళ్తే ఈమె మొక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ప్రాణం ఉంటుంది, కదలిక ఉంటుందని ఎవరు చెప్పారు చెప్పండి? జగదీష్ చంద్రబోస్. అంతటి గొప్ప వ్యక్తిని ఈమె వివాహం ఆడింది. ఆమె కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ రకరకాలైన సంఘ సంస్కరణ కార్యక్రమాలు కూడా చేసేది. ఈమెని లేడీ బోస్ అని కూడా అనేవారట. సరే, ఇంకా ఈమె యొక్క కార్యక్రమాల్లోకి మనం వెళ్దాం. ఈమె ఏంటంటే మోడర్న్ రివ్యూ అనే ఆంగ్ల పత్రికలను కూడా కొన్ని కథనాలు రాసేది. ఏంటి రాసేది అంటే మహిళా విద్య కోసం చాలా చక్కగా కూడా రాసేది. 1919లోని నారీ శిక్షా సమితి అనే సామాజిక సేవా సంస్థను కూడా ఈమె స్థాపించింది. పిల్లలు, బాలికలు, మహిళలు వీళ్ళందరి కోసము కూడా ఈ సంస్థని స్థాపించింది. వరకట్నం ఇప్పటికి కూడా వేధిస్తున్న సమస్య. వరకట్నానికి వ్యతిరేకంగా కూడా ఈమె చాలా పోరాటాలు కూడా చేసింది. చూసారా, ఇన్ని పోరాటాలు, ఇంత ఆరాటంతో చేస్తున్న ఈమెకి ఎన్ని సమస్యలు ఆ సమయంలో ఎదురయ్యి ఉంటాయో ఒక్కసారి ఊహించండి. ఆ సమస్యలన్నిటినీ దాటుకుంటూ సమాజం కోసం తన వంతు కృషి తను చేసింది. అదేవిధంగానే బెంగాల్లోని 85 ప్రైమరీ స్కూల్స్, అదేవిధంగా 14 వయోజన విద్యా కేంద్రాలు కూడా ఈమె స్థాపించిందన్నమాట. అదేవిధంగా కలకత్తాలోని శిల్పా భవన్ అనేది వితంతువుల కోసం 1925 సంవత్సరంలో స్థాపించింది. అంటే వితంతువులకి ఆ రోజుల్లో భర్త చనిపోతే ఆమె ఇంట్లోనే ఉండిపోవాలి, బయటకు వచ్చి రాకూడదు. అలాంటి కట్టుబాట్లు ఉన్న సమయంలోని కట్టుబాట్లను తెంచుకొని సమాజానికి వ్యతిరేకంగా ఎదురీదుతూ ఈ సంస్థను స్థాపించి వితంతువులందరికీ కూడా ఒక సంస్థను అనేది స్థాపించి అక్కడ వాళ్ళు స్వయం వృద్ధి చేసుకొని వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేటట్టుగా ఈమె ఒక తావుని కల్పించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు అబలా బోస్ గారు. నిజంగా ఆమెను చూసి మనం చాలా నేర్చుకుంటారు కదా పిల్లలు. చూసారా, ఏదైనా సమాజంలోని ఒక అకృత్యాలు అవి జరుగుతున్నప్పుడు మనకెందుకులే అని ఉండకుండా మనవంతు కృషి అనేది మనం చేయాలి. పిల్లలు చేస్తేనే కదా సమాజం అనేది బాగుపడుతుంది. సమాజం బాగుపడడం లేదు అని కాదు, ఆ బాగుపడడానికి నువ్వేం చేసావు అని ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ముందు మారాలి. సమాజంలో మనము ఒక్కళ్ళమే. చేస్తారు కదా.